వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంక్టి మండలం గాజులపాడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గారు భీమరావు గారితో మనం ఉన్నాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్, మా పేరు బిరాదర్ భీమరావు. మా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం, మీకు నమస్కారం. ఈ ముఖ్యంగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నామంటే మా ఊళ్ళో దౌర్జన్యం ఎక్కువ అవుతుంది సార్. రోజు రోజుకి నేను పొలిటికల్లో రావడానికి కారణం దౌర్జన్యం. మేము ఏదో బిజినెస్ చేసుకుని బతికే వాళ్ళం. దౌర్జన్యం ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. ఒకటి ఏదైనా ఇప్పుడు మన సమస్యలు ఉంటే కళ్యాణ లక్ష్మి కానీ పింఛన్లు కానీ ప్రతి దానికి లంచాలు తీసుకొని చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళ మీద పడుకుంటూ పోతున్నారు రోజు రోజుకు. ఇట్లాంటి విషయం లోపలనే పొలిటికల్లో దిగినాం. అంటే ఇంతకుముందు మీకు ఏమైనా రాజకీయ ప్రస్థానం ఉందా? లేదు సార్, లేదు, ఎప్పుడు కూడా లేదు. అంటే రాజకీయంలోకి రావాలని ప్రధానంగా మీరు ఏదాన్ని దృష్టిలో తీసుకొని వచ్చారు రాజకీయం? ఇట్లనే సార్, ఇప్పుడు మా ఊళ్ళో రౌడిజం ఎక్కువ అవుతుంది. రౌడిజం ఒకటి. ఏదైనా పనులు అయితే ఎవరి పనులు అయితే లేవు సార్. పెద్ద పెద్ద మనుషులకు ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటే కూడా వాళ్ళకి పింఛన్లు అయితే ఇప్పటిదాకా పింఛన్లు కాలేవు వాళ్ళకు. అటువంటి సమస్యలన్నీ తీసుకొని రాజకీయంలో రావడం జరిగింది సార్. అంటే ఇప్పుడు గ్రామంలో మీరు ప్రచారంలో తిరుగుతున్న సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనాయి? అంటే గ్రామానికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఏమైనా మీరు కనిపెట్టిరా? ప్రధాన సమస్యలు అంటే సార్, ఇక్కడ గత టీఆర్ఎస్ పాలించింది 10 సంవత్సరాలు సార్. కళ్యాణ లక్ష్మి చేస్తే కూడా 10,000 లంచం తీసుకొని కళ్యాణ లక్ష్మి చేసిరు. రైతు బీమా చేయాలంటే 1,50,000 తీసుకొని లంచం తీసుకొని చేసిరు. అవి ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఒకవేళ వాళ్ళ అప్పజోటాలు అడిగితే మేము ఆధారాలు కూడా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దానికోసం ఈ రాజకీయాల్లో రావడం జరిగింది సార్. ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి. అంటే మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారా? హామీలు అంటే సార్, ఎవరైనా పనులు ఉంటే మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము వెళ్తాం, కానీ ఎవరు రూపాయి తీసుకోవడం అటువంటి జరగదు మా దగ్గర. ఏదైనా పని ఉందంటే అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా వెళ్తాం మేము. అటువంటి సమస్యలు ఏమున్నా కానీ ఇది చేసుకుంటాం సార్. మేము గ్రామ అభివృద్ధికి మీరు ఏ విధంగా కృషి చేయబోతా ఉన్నారు మీరు సర్పంచ్ గెలిచిన సార్? మా దగ్గర సీఎం ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మేము ఏదైనా చేస్తాం కానీ నిధులు తెస్తామన్నా మాకు ఒక 90% నమ్మకం ఉంది సార్. గాజులపాడు అంటే కాంగ్రెస్కి కంచుకోట. మా ఎమ్మెల్యే సాబ్ గారు వచ్చినప్పుడు చెప్తారు, గాజులపాడు అంటే కంచుకోట మా నాయన కాలం నుంచి అని చెప్పుకుంటూ వస్తారు. మాకు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే సాబ్ మా దగ్గర రండి, మీ ఊరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్తారు ఎమ్మెల్యే గారు. అంటే ఇప్పుడు రేపు అంటే సోమవారం సాయంత్రం 5 గంటలకి ప్రచారం ముగిస్తుంది. మీకు ఒక రోజు మాత్రమే టైం ఉంది. మీరు ఆ టైంలో అందరి ఓటర్లను ఏ విధంగా అంటే అందరి ఓటర్లను కలవబోతున్నారా? సార్, ప్రతి ఓటర్ని కలుస్తున్నాం. మా ఇట్టల మేస్త్రి ఉన్నాడు ఇక్కడ, ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు గ్రామంలో. మాజీ మండల్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ, మస్తాన్ సాబ్ అని మాజీ సర్పంచ్ సాబ్ ఉన్నారు. అంతా పెద్దలంతా మంచిగా ఉన్నారు. ఇప్పటికైతే బాగుంది. మెజారిటీతో గెలుస్తుందని మేము కోరుకుంటున్నాం సార్. మీ గుర్తులు మరియు మీ ఓటర్లకు ఏ విధంగా చెప్పబోతున్నాం మా ఎస్కేఎస్ ఫ్లైట్ ద్వారా? సార్, మా గుర్తు ఉంగరం గుర్తు ఉంది సార్. మా గుర్తు ప్రతి ఓటర్కి పోయి కలుస్తున్నాం, అందరు కలుస్తున్నాం. మంచి ఇది వస్తుంది సార్. మాకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించి మాకు అట్లా చేసిరు ఇట్లా చేసిరు అవి అన్ని సమస్యలు చెప్తున్నారు సార్. వాళ్ళు ఏది చెప్పినా మేమంతా వింటున్నాం. రేపు అందరికీ న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం సార్. మా ప్రజలందరికీ నా నమస్కారాలు. నా గుర్తు ఉంగరం గుర్తు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నా. అందరు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని నాకు నమ్మకం ఉంది. ఎదుటి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాను. నేను అవసరం అనుకుంటే నా జేబులో డబ్బులు పెట్టుకొని నేను ఖర్చు చేస్తాను నేను. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన కాబట్టి చెప్తున్నా. ఈరోజు మీడియా ముందల నా అపోజిట్కు నిలబడ్డ క్యాండిడేటు కనీసం ఏ ఒక్క పనికైనా వెళ్ళిండని ఒక ఆధారం చూపెట్టమనండి. నేను 100 ఆధారాలు చూపిస్తా. మేము 4 అన్నదమ్ములు ఉన్నాం. ఎవరికైనా సమస్య వస్తే మేము పోతాం. నేను లేకుంటే మా అన్న అందుబాటులో వస్తుంటాడు. నాకు ఆపోజిట్గా నిలబడ్డ వ్యక్తి ఒక్కరోజు కూడా ఎవరు ఒక్క పనికి కూడా వెళ్ళిన వ్యక్తి కాదు. నా పోటీకి తెచ్చి నిలబెట్టరు. నాకేం కాదు, ఒక 200 మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం నాకైతే ఉంది సార్. గ్రామ ప్రజలకు అందరికీ కోరుకుంటున్నాను. నేను ఒకటే, మంచోని చూసి ఓటు వేయండి అని కోరుకుంటున్నా. ఇక్కడ విఠల్ మేస్త్రి అని మా పెద్ద మనిషి ఉన్నాడు. గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిండు. ఈసారి టికెట్ ఆయనకు వచ్చేది ఉంటే కూడా నాకు ఇచ్చిండన్న ధర్మరాజు మనసు అయినది. నా వెనకాల ఉండి ఖచ్చితంగా గెలిపిస్తాడని నేను నమ్ముకుంటున్నా. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.